రెండోది స్టేట్ నుంచి ప్రొసీడింగ్ స్టేట్ నుంచి ఇక్కడ నుంచి పెట్టండి అంటే నా రైట్ నేను పోస్ట్ చేయలేదు అంటే స్టేట్ నుంచి ఒకసారి కలుపుకుంటామని వాళ్ళు అటెండ్ ఇస్తారని చెప్పి ఎవరిని అడిగారు మీరు? ఏదో అయ్యారు స్టేట్ ఆఫీసర్లో ఎవరు కన్సల్ట్? సిఓ గారు ఉంటారు. ఏం పేరు? సుస్మిత నోట్ చేసుకోండి. సిఓ దేని గురించి అడిగినారు సార్ 8 స్టాఫ్ నర్సెస్ స్టేట్ నుంచి ప్రొసీడింగ్ లేదు ఇక్కడ నుంచి ఇచ్చారు కదా ఇయ్యక ముందు సార్ ఇయ్యక ముందు అప్లికేషన్ అయినాక ఎప్పటినే ఆర్డర్ కాపీలు పెట్టమంటే ఎన్హెచ్ఎం నుంచి మళ్ళీ శాలరీకి ఇబ్బంది అవుతుంది కదా సార్. మనం పేరోల్లో ఎంట్రీ చేయాలి కదా సార్. పేరోల్లో ఎంట్రీ చేయడం కోసం ప్రాబ్లం అయింది. అందులో మనం సిఓ గారితో మాట్లాడి అనుమతి ఉంటేనే పంపిస్తాను కదా సార్. మేడంతో మాట్లాడితే ఎన్ని డిస్ట్రిక్ట్స్ లేదు మీ ఒక్కరికి ఎందుకు తొందరగా అందరికి ఇచ్చినప్పుడు కామన్ ఇస్తాను కదా అని డిఎంహెచ్ఓ గారితో నేను మాట్లాడతాను అంటే లేదు మేడం మరి ఇప్పుడు ఆర్డర్స్ రివీల్ చేసినాక ఇబ్బంది అవుతుంది కదా సార్ అని నేను మాట్లాడితే ఎమ్మెల్యే సార్తో మాట్లాడి ముందు ఇప్పుడు ఏ కంటే అన్నాక ఎందుకంటే నేను పోస్ట్ చేస్తే రేపు వచ్చి వాళ్ళందరూ ఎంప్లాయీస్ ఇది ఏ డిస్ట్రిక్ట్ లో కాలేదు మరి మీ డిస్ట్రిక్ట్ లో ఎట్లా ఇంప్లిమెంట్ అయింది అంటే ఇది కామారెడ్డి కదా సార్, స్పెషల్ డిహెచ్ ఆర్డర్ ఇచ్చారు మీకు కమిషనర్ ఇచ్చారు అవునమ్మా అదే వేరే డిస్ట్రిక్ట్ లో ఎందుకు కాలేదు వేరే డిస్ట్రిక్ట్ లో సిద్దిపేటలో 100 మందిని తీసి పడిచ్చినాం నేను ప్రజావాణిలో నేను స్టేట్ ప్రజావాణిలో నేను కూర్చుంటా నా వచ్చాడు వస్తాయి చాలా వచ్చి అక్కడ స్ట్రైక్ ఇక్కడ కంక్లూడ్ కావాల్సింది విత్ దోస్ లెటర్స్ ఏవైతే ఉన్నాయో టర్మినేషన్ అండ్ రీఅపాయింట్ చేయమని వచ్చిన లెటర్స్ మధ్యన జరిగిన తతంగం ఇది అని చెప్తారు. అది నిజమా కాదా అని చెప్పండి అంతే. బీయింగ్ ఎంప్లాయీగా చెప్పండి, లేకుంటే నేను మాట్లాడను. ఒకవేళ మీరు అబద్ధం ఆడినా నా దగ్గర ఎవిడెన్స్ ఉన్నది, నేను వట్టిగా మాట్లాడట్లేదు. నిజమా కాదా సే ఎస్ ఆర్ నో. ఆర్డర్ కాపీస్ ఇచ్చినాక తర్వాత అక్కడ ఆపేసింది కదా సార్. ఆపేసినాక మేడం మాట్లాడితే కలెక్టర్ సార్ అప్రూవల్ తీసుకున్నామంటే శాలరీస్ కలెక్టర్ సార్ ఇవ్వరు కదా ఇక్కడ సెక్షన్ నుంచి ఇస్తాం కాబట్టి మేడం ఆపమన్నారు సార్. ఆపమన్నాక నేను సార్ వాళ్ళకి కూడా ఇన్ఫార్మ్ చేశాను సార్ నేనైతే గ్రూప్లో పెట్టాను ఇది అప్రూవల్ లేదు రేపు ఎన్రోల్ చేయడానికి కూడా మాకు పర్మిషన్ ఇవ్వరు ఇబ్బంది అవుతుందని చెప్పినాను సార్. ఆపేసిండ్రు. ఆ తర్వాత మళ్ళీ పంపించారు. మళ్ళీ స్టేట్ నుంచి వచ్చిన ప్రొసీడింగ్కి అప్పుడు ప్రొసీడింగ్కి పెండింగ్ ఉంది సార్ వాళ్ళ శాలరీ. అందులో ఇప్పుడు కొంతమంది గవర్నమెంట్లో వెళ్ళిపోయారు, కొంతమంది రాని వాళ్ళు పనిచేస్తున్నారు. ఇప్పుడు 18 మందిలో మళ్ళీ గవర్నమెంట్ వెళ్ళిపోయారా? ఎంతమంది వేరు ఉంది సార్ ఇక్కడ ఏం జరగలేదు. ఎందుకంటే ఇదంతా ఏదో ఇప్పుడు 18 మెంబర్స్ మనకు స్టాఫ్ నర్సులు క్లిప్ చేయాలి సార్. నేను పేషెన్సీ ఉంటే నువ్వు ఎందుకు మాట్లాడు లవ్ కొంతమందికి ఏమైనా కామెడీ షో నడుస్తుందా లేకపోతే కపిల్ కామెడీ షో నడుస్తుంది? జబర్దస్త్ ఏం మాట్లాడుతున్నారు? మీ సీనియర్ ఆఫీసర్ నవ్వుడుగా సార్ అని మాట్లాడుతున్నారు. సీనియర్తో ఎట్లా మాట్లాడాలా, జూనియర్తో సబ్ జూనియర్తో ఎట్లా డీల్ చేయాలని కూడా తెలియని పరిస్థితిలో మీరు చదువుకున్నారు. నేను ఇంటర్మీడియట్ ఇఫ్ యూ వన్ పర్సన్ గో యూ షుడ్ షో ది గవర్నమెంట్ దెర్ ఇస్ ఎ వేకెన్సీ సార్ పెట్టించుకొస్తారు. ఇంకేం మాట్లాడతారు వేస్ట్. ఇప్పుడు మెడికల్ ఆఫీసర్లు ఏం చెప్పండి ఆ 7